చింత దాటద్దు, మాట తూలద్దు, అనవసర విషయాల్లో తలదూర్చదు. మీ బిహేవియర్ తో పార్టీకి చెడ్డ పేరు తీసుకురావద్దు. తస్మాత్ జాగ్రత్త. మాట మీరారో మడత పడిపోతుంది. ఇది మొత్తంగా టీడీపీ నేతలకు అధిష్టానం ఇస్తున్న స్ట్రాంగ్ అండ్ స్ట్రైట్ వార్నింగ్. ఒకరు ఇద్దరని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా వ్యవహారాల్లో తలమునకలైన తెలుగు తమ్ముళ్లకి వరుస పెట్టి హెచ్చరికలు జారీ చేస్తోంది అధిష్టానం. ఈ విషయంలో సీరియస్ గా ఉన్నారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. పార్టీకి డ్యామేజ్ చేసే చర్యల్ని ఉపేక్షించే ప్రసక్తే లేదంటే ఒక స్పష్టమైన వార్నింగ్ ఇస్తున్నారు. అందులో భాగంగానే నేతలను పిలిచి వివరణలు కోరుతోంది పార్టీ. పార్టీకి ఇబ్బంది కలిగించేలా నేతలు వ్యవహరించడంపై హైకమాండ్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. గ్రూపులు చేస్తున్న నేతలకి ఇటీవల ప్రొద్దుటూరులో అగ్రనేత లోకేష్ గెట్ అవుట్ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తే, వైసీపీ నేతలతో వేదిక పంచుకున్న బోండా ఉమను పార్టీ ఆఫీస్ కి పిలిచి విచారించింది ద్విసభ్య కమిటీ. అహోబిలం మఠం వ్యవహారాల్లో జోక్యం, టెండర్ల వివాదం సహా పలు అంశాలపై మాజీ మంత్రి భూమా అఖిలప్రియను సైతం ప్రధాన కార్యాలయానికి పిలిపించి వివరణ కోరింది పార్టీ హైకమాండ్. ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ సమావేశమయ్యారు. ఆళ్లగడ్డలో ఇటీవల జరిగిన ఘటనలు, అందిన ఫిర్యాదులపై అఖిలప్రియను పార్టీ ఆఫీస్ కి పిలిపించి మాట్లాడింది అధిష్టానం. అహోబిలం ఆలయ వివాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని పల్లా శ్రీనివాసరావు చెప్పారు. పార్టీ క్రమశిక్షణ దాటితే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదంటున్నారు పల్లా. అఖిలప్రియ భర్త జోక్యం ఉండేందుకు వీల్లేదని అధినేత ఆదేశంగా పల్లా శ్రీనివాస్ చెప్పినట్లుగా సమాచారం. మొత్తానికి పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు తప్పవని మూకుమ్మడిగా నేతలకు హెచ్చరికలు పంపుతోంది టీడీపీ హైకమాండ్. గ్రూప్ రాజకీయాలపై నిఘా పెట్టి పలు నియోజకవర్గాల్లోని అంతర్గత కుమ్ములాటలు, వివాదాలు పరిష్కరించాలని చూస్తోంది. మరి హైకమాండ్ దూకుడుతో నేతలు సెటరేట్ అవుతారో లేదో చూడాలి. మా ప్రతినిధి శ్రీధర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. శ్రీధర్, చూస్తుంటే టీడీపీ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగానే కనిపిస్తోంది. మరి ఈ నేతలంతా వాళ్ళ దుద్దుడుకు చర్యలు ఆపి పార్టీ లైన్ లో నడవడానికి సిద్ధపడతారా, లేకపోతే రెబల్స్ గా మాట్లాడబోతున్నారా? ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అయితే టీడీపీ శ్రేణులకు, టీడీపీ నాయకులకు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధిష్టానానికి మాత్రం ఫిర్యాదులు అందుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది నాయకుల మీద ఇప్పటికే ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఇటు బోండా ఉమ వ్యవహారంతో పాటు ఇటు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే ఇటు వ్యవహారం కూడా చూసుకొని ఈ ఇద్దరిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులకు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాజాగా ఇటు బోండా ఉమ వ్యవహారంలో చూసుకుంటే మాత్రం ఇప్పటికే వచ్చి వివరణ ఇచ్చారు. అది ఈరోజు చూసుకుంటే మాత్రం అఖిలప్రియ కూడా ఈరోజు పార్టీ అధిష్టానానికి వివరణ ఇచ్చుకుంటున్నారు. అంటే ఈ ఇద్దరి వ్యవహారమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇతర పార్టీ నాయకులతో వేదికలు పంచుకోవడం, అదేవిధంగా ఇటు పార్టీని కించపరిచే విధంగా, పార్టీని వేరే విధంగా కూడా పార్టీని ఉద్దేశించి రకరకాల వేదికలపైన మాట్లాడుతున్నారన్న ఫిర్యాదులు అందడంతో మాత్రం పార్టీలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ పల్లా శ్రీనివాస్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2029 ఎన్నికల లక్ష్యంగా మనం పనిచేయాలి తప్ప ఎక్కడో కూడా ఇతర పార్టీ నాయకులతో వేదికలు పంచుకోవద్దని మాత్రం పల్లా శ్రీనివాస్ అన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పారు, ఇతర పార్టీ నాయకులతో ఎక్కడో కూడా వేదికలు పంచుకోవద్దు. ఒకవేళ సంస్మరణ సభ లాంటివి ఆ వేడుకల్లో ఒకవేళ పాల్గొంటే మాత్రం ఆ కార్యక్రమం వరకే ఉండాలి తప్ప ఆ తర్వాత వారితో వేదిక పంచుకోవటం కానీ, వారు ఉన్న సమయంలో పార్టీని ఉద్దేశించి కానీ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి మాటలు కూడా మాట్లాడొద్దు అని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ బోండా ఉమ వ్యవహారాన్ని, ఈ అఖిలప్రియ వ్యవహారాన్ని దృష్టిలో ఉంచుకొని పార్టీ నేతలందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఏమంటే 2029 ఎన్నికల లక్ష్యంగా పనిచేయాలి, పార్టీ నిర్ణయాలకు మేరకు అందరూ కట్టుబడి ఉండాలి, ఎలాంటి పార్టీని ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఎవరు కూడా ప్రతిష్టకు భంగం కలిగించవద్దు, ప్రవర్తించవద్దు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ కూడా పార్టీ ఆదేశాల అనుసారమే పనిచేయాలి. 2029 ఎన్నికలకు ఏ విధంగా ముందుకెళ్ళాలి, క్యాడర్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంగానే పనిచేయాలి తప్ప ఎక్కడ కూడా పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాత్రం ఎలాంటి సభల్లో కూడా మాట్లాడొద్దు అని మాత్రం పల్లా శ్రీనివాసరావు చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా చోట్ల కూడా గ్రూప్ రాజకీయాలు, అదేవిధంగా రెబల్స్ రాజకీయాలు ఉన్నాయని పార్టీ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో 2029 ఎన్నికల్లో మాత్రం ఇలాంటి గ్రూపులు ఉంటే మాత్రం పార్టీకి ఇబ్బందికరంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే మొత్తం మీద ఇటు పార్టీ క్యాడర్ని మాత్రం సమాయత్తం చేసేందుకు మాత్రం ఈరోజు పార్టీ నాయకులందరినీ మాత్రం పల్లా శ్రీనివాస్ గట్టిగానే హెచ్చరించినట్టు తెలుస్తుంది. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.